అనంతపూర్లో గతంలో ఇక్కడ ఇదే డివిజన్ లో ఓల్డ్ టౌన్ మార్కెట్ ఒకటి ఉంది. దాన్ని మేము కొత్తగా అంటే డిమాలిష్ చేసేసి గత 5 ఏళ్లలో చేపిస్తాం అని చెప్పేసి గత ఎమ్మెల్యే పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు. దాన్ని పీపీపీ మోడల్ కింద ఈ మార్కెటింగ్ అని డెవలప్ చేయబోతున్నాం. దాదాపు 40-50 ఏళ్ల పాత మార్కెట్ ఇది. మొత్తం అక్కడ ఉండే వ్యాపారస్తులు అంతా అడుగుతున్నారు, దీన్ని కొత్త మార్కెట్ కింద తయారు చేయాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. దాన్ని ఖచ్చితంగా ఈరోజు పీపీపీ మోడల్లో తయారు చేస్తున్నాం. అలాగే ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే అంటే సమస్యలు ఉన్నాయో ప్రతి ఇంటింటికి వెళ్ళి మీరు మన లాస్ట్ 1 year లో చేసిన డెవలప్మెంట్ అయితే ఏమి, అలాగే ఆ ఇంట్లో ఉండే సమస్యలు ఏవైతే ఉన్నాయో కనుక్కోమని చెప్పేసి ఈరోజు గత నెల రోజుల నుంచి తొలి అడుగులో కార్యక్రమంలో భాగంగా పర్యటించడం జరుగుతుంది. ఏ ఇంటికి వెళ్ళినా కానీ బ్రహ్మరథం పడుతున్నారు. గత 5 ఏళ్లు ఇబ్బంది పడ్డాం, మమ్మల్ని ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేవు. కనీసం 5 ఏళ్ల కింద ఓటేసి గెలిపించిన ఎమ్మెల్యే కానీ లేకపోతే ఎవరే కానీ మా ఇంటికి దొరికిన దాఖలాలు లేవు. కానీ సంవత్సరం కాలంలోనే మీరు మా ఇంటికి వచ్చారు, మా ఇంట్లో ఏ సమస్యలు ఉన్నాయో అని చెప్పేసి అడుగుతున్నారు. ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అంటే ఇదే అని చెప్పేసి ప్రజలంతా తెలియజేస్తా ఉన్నారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గం తీసుకుంటే సంవత్సరం కాలంలో 118 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశాం. డ్రైన్లు అయితే ఏమి, అలాగే ఇక్కడ ఉండే సిసి రోడ్లు అయితే ఏమి, తర్వాత 4 పంచాయతీలు అయితే ముఖ్యంగా 30-35 ఏళ్ళ నుంచి ఉండే డంపింగ్ యార్డ్ ఈరోజు క్లీన్ చేపిస్తాను. లాస్ట్ 10 రోజుల కింద నారాయణ గారు వచ్చి ఓపెనింగ్ చేయడం జరిగింది. అక్టోబర్ 2వ తేదీ కల్లా మొత్తం డంపింగ్ యార్డ్ అక్కడ లేకుండా చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ మరొక్కసారి మా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా అనంతపురం అర్బన్ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం.